अरे मैच इतनी जल्दी खत्म हो गया। सब छुट्टियों में घूमने गए। अब हम कब जाएंगे? मुझे भी जाना है पापा। हम भी छुट्टियों में घूमने जाएंगे। आपने झूठा वादा क्यों किया? घर की ईएमआई देने के बाद कुछ बचता है क्या? झूठा नहीं, सच्चा वादा है, क्योंकि मैंने अपना होम लोन स्टेट बैंक में शिफ्ट कर दिया है। अब ईएमआई बहुत कम हो गया है। ईएमआई हुआ कम, घूमने चले हम। రుచించి ఆనందిద్దాం తిరుపతి భీమాస్ మసాలా. రుచించి ఆనందిద్దాం, లోకాన్ని మైమరచి జీవిద్దాం. తిరుపతి భీమాస్ మసాలా. నమస్తే. నా రాజకీయ నేపథ్యాన్ని గురించి చెప్పవలసి వస్తే 1972వ సంవత్సరం ఆంధ్ర రాజకీయాలలో విప్లవోద్యమాలు చాలా బలమైనటువంటి గాలులు వీస్తున్నటువంటి సమయంలో తిరుపతిలో రాడికల్ విద్యార్థి సంఘం అన్నది విప్లవ రాజకీయాలకు నిలవుగా ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఆ ప్రారంభ సమావేశంలో పాల్గొన్నటువంటి విద్యార్థులలో నేను కూడా ఒక్కడిని. ఆది నుంచి విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడనై మా ఇంటికి వస్తూ ఉండేటువంటి చిరబండరాజు గారు, వరవరరావు గారు, శ్రీశ్రీ గారు లాంటి మహానుభావుల సహచర్యంతో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడనై ఆ రాజకీయాలలో చాలా చొరవతో పాల్గొనేటువంటి వాడిని. 1975వ సంవత్సరంలో వచ్చినటువంటి ఎమర్జెన్సీ సమయంలో దేశంలో అరెస్ట్ అయినటువంటి 4 లక్షల మంది మీసా డిటెన్యూలలో అత్యంత పిన్న వయస్కుడిగా నేను కూడా నిర్బంధంలోకి తీసుకోబడి దాదాపు 21 నెలలు కారాగారంలో ఉండినటువంటి అనుభవం నాది. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు కూడా మాతో పాటు ముషీరాబాద్ జైల్లో ఉండేవారు. ఆ కారణంగా రాజశేఖర్ రెడ్డి గారితో ఏర్పడినటువంటి పరిచయాలు, ఆ తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘ నాయకుడిగా కొనసాగుతూ 1983వ సంవత్సరం వరకు రాడికల్ విద్యార్థి ఉద్యమాలలో పాల్గొంటూ 84-85 ప్రాంతాలలో రాజశేఖర రెడ్డి గారితో ఏర్పడ్డటువంటి బలమైనటువంటి పరిచయ కారణంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపటం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి గారితోనే రాజకీయ ప్రస్థానం జరిగింది. నేను పిసిసి కార్యదర్శిగా రాజశేఖర రెడ్డి గారికి పర్సనల్ సెక్రటరీగా కూడా గాంధీ భవన్లో పనులు నిర్వహించటము జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మహా ప్రజా ప్రస్థాన యాత్ర మొత్తం అంతా కూడా ఆయనతో పాటు కలిసి నడిచేటువంటి అవకాశం నాకు లభించింది. ఆ మధ్యకాలంలో జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ప్రజా ఉద్యమాలలో భాగస్వామిని అవ్వటము జరిగింది. 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను తుడా అధ్యక్షునిగా తీసుకోవటం, ఆ తర్వాత వెనువెంటనే 2 సంవత్సరాలకే తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షునిగా పనిచేయటము జరిగింది. దేవస్థానం అధ్యక్షుడిగా అనేక రకాలైనటువంటి సంస్కరణల కార్యక్రమాలను తీసుకొచ్చేటువంటి అవకాశం నాకు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటము జరిగింది. దేవుని ఆలయం కేవలం భక్తులకు దర్శన సౌఖ్యం కలిగించటం కోసమనే కాదని, వెంకటేశ్వర స్వామి దేవాలయం మొత్తం హిందూ జాతికంతా కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఉన్నత శిఖరాలను అధిగమించింది. కాబట్టి హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని పోడ్చటంలో ఈ దేవాలయ పాత్ర ఉండవలసినటువంటి అవసరాన్ని గుర్తించి అనేక రకాలైనటువంటి సామాజిక హిత కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో
వెంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటం కోసమని శ్రీవారి కళ్యాణాలన్నీ తీసుకొని వచ్చి అవి దేశవ్యాప్తంగా నిర్వహించటం జరిగింది. జరుగుతున్నటువంటి మతాంతీకరణలని కొద్ది మేర కన్నా ఆపటం కోసమని వెంకటేశ్వర స్వామి తన భక్తులకు వివాహం చేయిస్తే వాళ్ళెవ్వరూ కూడా ఇతర మతాల వైపు మొగ్గరన్నటువంటి ఆలోచనతో కళ్యాణం వస్తూ అన్నటువంటి ఒక సామూహిక వివాహ కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 25,000 మందికి సామూహిక వివాహ కార్యక్రమాల్ని నిర్వహించటం జరిగింది. మన సమాజంలో నెలకొన్నటువంటి వర్ణ వర్గ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వేదం కులాలను నిర్మించలేదని, వేద జీవనం కులాల ప్రస్తావన తేలేదని, హిందూ ధర్మంలో కులానికి స్థానమే లేదు అన్నటువంటి వాస్తవాలను గ్రహించి భగవంతుడు అందరికీ సమానమే అన్నటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకునితో సహా వెంకటేశ్వర స్వామి ప్రతిమలతో ఒక మామూలు దళిత ఓడకు తీసుకువెళ్ళి ఆ దళిత ఓడలో నివసిస్తున్నటువంటి దళితులకు వేద ఆశీర్వచనం, ఒక రాత్రి అర్చకులంతా కూడా ఆ దళిత ఓడలోనే నిద్రించి భగవంతుడు అందరికీ సమానమే, ఏ భక్తుడినైనా కూడా ఆయన సమానంగానే ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, కనుకరిస్తాడు అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి దళిత గోవిందం ఒక మంచి ప్రయోగాత్మకంగా మిగిలిపోయినటువంటి తీపి ఘటన. ఇలాంటి అనేక కార్యక్రమాలు భక్తులకు అందరికీ కూడా ఉచితంగా లడ్డూ ఇచ్చేటువంటి కార్యక్రమం అయితేనేమి, తిరుమలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అయితేనేమి, ఇలాంటి అనేక రకాల సమయంలోనే వేద విశ్వవిద్యాలయాన్ని తీసుకురావటం, అంతకంటే మించి వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నది నా మదిలో మెదలినటువంటి ఒక ఆలోచన. ఈ రోజున కోట్లాది మంది భక్తుల్ని అలరిస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇలాంటివి అనేక కార్యక్రమాల్ని తీసుకొని వచ్చేటువంటి అవకాశం స్వామివారి అనుగ్రహంతో రాజశేఖర రెడ్డి గారి సహచర భాగ్యం వలన నేను చేయగలిగినటువంటి కొన్ని మంచి పనులుగా ఈ రోజున మీతో పంచుకోగలుగుతున్నా. 2009వ సంవత్సరంలో నేను రాజశేఖర రెడ్డి గారు నాకు తిరుపతి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వటం జరిగింది. కానీ నేను చిరంజీవి గారితో ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం, జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఈ నేపథ్యంలో ధర్మం వైపు న్యాయం వైపు నిలబడాలన్నటువంటి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల నాకున్నటువంటి గౌరవంతో ఆత్మీయతతో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తీర్చగలిగేటువంటి దృఢచిత్తం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలవటం జరిగింది. అనునిత్యము ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవటం జరిగింది. 2012వ సంవత్సరంలో జరిగినటువంటి ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవటము జరిగింది. గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనునిత్యము ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ఆ ప్రజా సమస్యల్ని పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ అనునిత్యము ప్రజల మధ్యనే గడుపుతున్న జగన్మోహన్ రెడ్డి సాహచర్యం కారణంగా తిరుపతి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలలో మొదటిదిగా బాసిల్లుతుంది. హిందూ జాతి మొత్తానికంతటికీ కూడా ఏకీకృత ఆలోచనలతో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది వెంకటేశ్వర స్వామి దేవాలయం తప్ప మరొకటి కాదు అన్నది అందరికీ తెలిసిన విషయం. క్రైస్తవులకు ఏ రకంగా అయితే వాటికన్ సిటీ జెరూసలం ఉన్నదో, ముస్లింలకు మక్కా ఉన్నదో, హిందువుల అందరినీ కూడా ఆకర్షించేటువంటి గుణం ఉన్నటువంటి ఏకైక దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం. చాలా పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం అన్నది నాణ్యానికి ఒకవైపునైతే
ఈ నాణెపు మరోవైపున వెంకటేశ్వర స్వామి నెలకొన్నటువంటి ఈ క్షేత్రంలో ఆయన పాదపీఠ అయినటువంటి తిరుపతిలో 42 మురికి వాడలతో అత్యంత దుర్భరంగా, దారుణంగా, హేయమైనటువంటి పరిస్థితులలో దాదాపు 2 లక్షల మంది పైచిలుకు ప్రజలు బ్రతుకుతున్నారు అని అంటే చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఎంత పరమ పవిత్రమైనటువంటిదో, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజల అవస్థల్ని పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది, బాధపడక తప్పని పరిస్థితి. ఈ 42 మురికి వాడలలో కనీసమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. 2-3 అంకణాలంటే ఓ 36 చదరపు అడుగుల ఇళ్లల్లో 4-5 కలిసి నివసించేటువంటి పరిస్థితి. సరైనటువంటి వృత్తి లేదు. తిరుపతి మున్సిపాలిటీ రాష్ట్రంలో అత్యంత పకడ్బందీగా పన్నులు వసూలు చేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి మున్సిపాలిటీ. కానీ ఒక్కటంటే ఒక్క ఫాగింగ్ మిషన్ ఉండదు. ఆ మిషన్ను కూడా సరఫరా చేయదు ప్రభుత్వం. ఏ చోట దోమల బెడదతో లేకుండా ఉన్నటువంటి ప్రాంతం తిరుపతిలో లేదు అంటే ఏమాత్రము కూడా అతిశయోక్తి కాదు. ఒక్క డ్రైనేజీ కాలువ కూడా పరిశుభ్రంగా లేదు. ఎక్కడి చెత్త అక్కడే. ఇంత పెద్ద తిరుపతిలో దాదాపు 4.5 లక్షల మంది నివసిస్తున్నటువంటి తిరుపతిలో కిలోమీటర్కు ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు కూడా లేడు అని అంటే ఇంతకంటే అవమానకరమైనటువంటి విషయం మరింకొకటి కానరాదు. తాగునీరు రోజుకు 140 లీటర్ల అవసరం ప్రజలకు ఉందని తెలిసినా 30 లీటర్ల నీళ్లు కూడా మున్సిపల్ శాఖ ప్రజలకు అందించటంలో పూర్తిగా విఫలమైంది. మున్సిపాలిటీకి పక్కనే ఉండి నా నియోజకవర్గంలో భాగమైనటువంటి ముత్యాలరెడ్డిపల్లి, జీవకోన ఈ 2 పంచాయతీలు దాదాపు పట్టణ ప్రాంతాలే, కానీ పేరుకు పంచాయతీలు. ఇక్కడైతే 2 నెలలకు ఒక్కసారి నీళ్లు అందించేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ తలుచుకుంటే, ఎన్ని వింటే తిరుపతి ఇంత దారుణంగా ఉందా? బహుశా భారతదేశంలో ఏ పట్టణంలోనూ లేనంత అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో ఉన్నాయి అని అంటే ఏమాత్రం కూడా ఆశ్చర్యం పడాల్సినటువంటి పని లేదు అని నేను తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజలకు చేరువవ్వాలా అన్నటువంటి ఆలోచన విస్మరించి, అధికారంలో కొనసాగాల అన్నటువంటి దాహం తప్ప ప్రజల దాహార్తిని తీర్చాలా అన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యునిగా నేను అనునిత్యము ఈ సమస్యలు ఇలా ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కరించవలసినటువంటి అవసరం ఉన్నది, అటు మున్సిపల్ అధికారులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ కూడా తిరగనటువంటి అన్ని ప్రాంతాలలోనూ ప్రతిరోజు కనీసం 4-5 గంటలు నేను తిరిగి ఇవి మా సమస్యలు, ఈ సమస్యల్ని పరిష్కరించండి అని ప్రతిరోజు మున్సిపల్ శాఖకు, అటు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వానికి అనునిత్యము తెలియజేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ₹1 నిధులు కూడా విడుదల చేయలేదు. జేఎన్ఎన్ఆర్ స్కీమ్ కింద రావాల్సినటువంటి 5.5 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడంలో, దానికి సరైనటువంటి నివేదికలు పంపించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైనటువంటి కారణంగా ₹1 నిధులు తిరుపతి పట్టణానికి రాల. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 10 లక్షల పైచిలకు జనాభా కలిగినటువంటి వాటిలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులు వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని సవరించి, ఇది చాలా పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం కనుక దీనిని ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూసి, అంత జనాభా లేకపోయినప్పటికీ ఆ స్కీమ్ కింద నిధులు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే
ఈ 3 సంవత్సరాలలో ప్రభుత్వం నిద్రాణావస్థలో ఉండి ఆ విషయాన్ని పట్టించుకోకపోవటం మూలంగా ₹1 నిధులు కూడా రాలి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నా ఎన్నికలప్పుడు తిరుపతి పట్టణ అభివృద్ధి కోసమని ₹450 కోట్ల నిధులు కుమ్మరిస్తున్నానని వాగ్దానం చేసి ఇప్పటికీ సంవత్సరం దాటినా ₹4.5 నిధులు కూడా తిరుపతికి రాల. ఒకవైపు డ్రైనేజీ వ్యవస్థ, మరొక వైపున దోమల బెడద, అండర్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. తిరుపతిలో మురికివాడలలో నివసిస్తున్నటువంటి ప్రజలు, అసలు మనుషులు ఈ ప్రాంతాలలో నివసిస్తారా అనేంత భయానక పరిస్థితుల్లో ఉంటే కూడా వాళ్లను పట్టించుకునేటువంటి నాదుడు లేదు. సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. యాత్రికులకు బయటికి ద్వారా తిరుమలకు పోయే ఒకే ఒక్క మార్గంలో నీ చూస్తే తిరుపతి చాలా గొప్పగా ఉందేమో అనేటువంటి భ్రమ కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ తిరుపతి లోపలికి అడుగు పెడితే ఇది ఒక మురికి నిలయం, పెంట కుప్పలతో నిండిపోయినటువంటి క్షేత్రం. ఇంత దారుణమైనటువంటి ఈ తిరుపతి పట్ల ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉన్నది. నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత నా మీద గతంలో ఈ కిరణ్ కుమార్ రెడ్డి మేమంతా కూడా ఒకటే వర్గంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి వాళ్ళం కనుక ఈ రోజున ఆయనతో నేను పూర్తిగా విభేదించి బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడి ఉన్నాను కనుక ఆ పగ తిరుపతి ప్రజల మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు తీర్చుకుంటున్నారు. తిరుపతికి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా, ఒక్క ప్రయోజకర చర్య కూడా చేపట్టకుండా, శాసనసభ్యుడు చెప్పినటువంటి ఏ పనిని చేయకూడదోనని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా, నేను అనునిత్యము ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి ప్రజాబట్ట చేపట్టితే ఒక చిన్న స్కావెంజర్ కూడా నా వెంట ఉండకూడదోనని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయేనని నాతో మున్సిపల్ శాఖ అధికారులే చెప్పారు అనంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉందానని మీ ద్వారా ప్రజలకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. శాసనసభ్యునిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా సమాజం పట్ల, సమాజ అభ్యున్నతి పట్ల, సమాజంలోని సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఒక అభ్యుదయ భావాలతో నిండినటువంటి వ్యక్తిగా, తిరుపతి ప్రజలకు అనునిత్యము సేవ చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి పౌరునిగా నేను చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి విఘాతం కలిగించటానికి ప్రభుత్వం అనుక్షణము ప్రయత్నం చేస్తోంది, అడ్డంకులు కల్పిస్తోంది, ప్రతిఘటిస్తోంది. అయినా కూడా నేనేమాత్రం వెరవటం లేదు. ప్రతిరోజు కూడా సమస్యల్ని దగ్గరికి వెళ్ళటము, ఆ సమస్యలన్నింటినీ కూడా లేఖల రూపంలో ప్రభుత్వానికి ప్రతిరోజు పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తిరుపతిలో ప్రధానమైనటువంటి సమస్య తాగునీరు. కండలేరు నుంచి వచ్చేటువంటి నీరు ప్రభుత్వం యొక్క మరుగుజ్జు ఆలోచన కారణంగా కేవలం 0.27% నిల్వ ఉండేటువంటి టీఎంసీల నిల్వ ఉండేటువంటి ఒక చిన్న కైలాసగిరి రిజర్వాయర్ వలన తిరుపతి పట్టణానికి 30 లీటర్ల నీళ్లు కూడా సరఫరా కావటం లేదు. ప్రభుత్వానికి దురదృష్టి ఉంటే ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ అవసరాన్ని నేను ఆయనకు గుర్తు చేస్తే సాక్షాత్తు గాలేరు నగరి కాలువనే తిరుపతికి మళ్లించి దాని తరువాత నగరికి తరలించేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది. దాదాపు 2 టీఎంసీల నికర జలాల నిల్వ ఉండేటువంటి పథకాన్ని, ఒక రిజర్వాయర్ని ఆయన రూపకల్పన చేస్తే 2 టీఎంసీల నీళ్లే తిరుపతికి వస్తే తిరుపతి 10 లక్షల జనాభాకు పెరిగిన సంవత్సరం పొడుగునా నిరంతరం నీరు అందించేటువంటి కార్యక్రమాలు ఉండేటువంటివి. కానీ ఆ రకమైనటువంటి దూరదృష్టి ప్రభుత్వానికి లేకపోవటం, శాశ్వతమైనటువంటి పథకాలని తీసుకుని వచ్చేటువంటి జ్ఞానం ఏమాత్రము లేకపోవటం కారణంగా తాగునీటి ఎద్దడి తిరుపతిలో చాలా ప్రబలిపోయింది.
దానికి తోడు ప్రతిరోజు కూడా దాదాపు 60-70 వేల మంది యాత్రికులు తిరుపతిలోకి రావటము, వాళ్లకు కూడా కనీసమైనటువంటి మౌలిక వసతుల్ని కల్పించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలాగే రెండవ అతిపెద్ద సమస్య డ్రైనేజీ సమస్య. ఎక్కడి కాలువలు అక్కడే, కాలువలు ఎత్తడానికి పారిశుద్ధ కార్మికులు లేరు. మురికి మయమైపోయి రోడ్లంతా కూడా మురికితో నిండి కాలువలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీన్ని బాగుపరచవలసినటువంటి అవసరం ఉన్నది. దీనికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించవలసినటువంటి ఉన్నది. అలాగే ఈ మురికి వాడలలో నివసిస్తున్నటువంటి ప్రజల రోడ్లు బాగుపరచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి మౌలిక సమస్యలు తప్ప తిరుపతికి మిగతా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి సమస్యలు ఉండవు. మౌలికమైనటువంటి సమస్యల రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు. ఈ సమస్యని పరిష్కరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంది. ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యునిగా నేను నిరంతరం పోరాటాలు చేస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా, ప్రభుత్వం కళ్ళు తెరిపించటం కోసమని, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం కోసమని ప్రజల మధ్యన తిరుగుతూ ప్రభుత్వ బాధ్యత రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ శాసనసభ్యునిగా నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ప్రజల సమస్యల్ని పరిష్కరించటంలో ఇంత ఘోరంగా విఫలమవుతున్నటువంటి ప్రభుత్వం ప్రతిఘాతక చర్యల్ని చేపట్టి ప్రజల పట్ల నిరాదరణతో వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ తీరు పట్ల తిరుపతి ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. 2014లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అన్నటువంటి ఒక బలమైనటువంటి దృఢ చిత్తంతో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నడుస్తున్నారు. వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శాసనసభ్యునిగా నేను చేయబోయేటువంటి మొట్టమొదటి పని తిరుపతిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించటం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచటం, రోడ్లన్నింటినీ కూడా పునర్నిర్మించటం, తిరుపతికి శాశ్వత ప్రాతిపదికన నీరు తీసుకురావటం కోసమని తెలుగుగంగ కండలేరు రిజర్వాయర్ నుంచి ఒక పెద్ద రిజర్వాయర్ని తిరుపతి సమీప ప్రాంతంలో నిర్మించి ఎల్లప్పుడూ కూడా తిరుపతి ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా నీటిని అందుబాటులో ఉంచి ఆ సరఫరా చేసేటువంటి విషయం పట్లనే మొట్టమొదటి ప్రాధాన్యత అంశం ఉంటుందేనని నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితులను కూడా ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నారు. అది కేవలం ఒక తిరుపతి పట్టణానికి మాత్రమే సంబంధించినటువంటి విషయం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో రాజశేఖర్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ఈ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను తొంగలోకి తొక్కి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజల్లో నుంచి తొలగించాలన్నటువంటి ప్రయత్నం చేసినా ఆయన చిరస్మరణీయుడిగా నిలిచి తన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నటువంటి తపన, ఆర్తి, కసి ప్రజల్లో ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. గెలిచిన వెంటనే తిరుపతి యొక్క మొత్తం స్వరూపాన్ని మార్చివేస్తాం. తిరుపతిలో ఉన్నటువంటి మురికి వాడలలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఒక మెరుగైన, మేలైన, నిబద్ధతతో కూడినటువంటి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలని చేపడతాం. ఇంత మంచి కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు .comను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, శుభాభినందనల్ని తెలియజేస్తున్నా. ఈ .comకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. अरे मैच इतनी जल्दी खत्म हो गया? सब छुट्टियों में घूमने गए। पापा हम कब जाएंगे? मुझे भी जाना है पापा। हम भी छुट्टियों में घूमने जाएंगे। आपने झूठा वादा क्यों किया? घर की EMI देने के बाद कुछ बचता है क्या? झूठा नहीं, सच्चा वादा है, क्योंकि मैंने अपना होम लोन स्टेट बैंक पे शिफ्ट कर दिया है. अब EMI बहुत कम हो गया है. EMI हुआ कम, घूमने चले हम. रुचिंची आनंदितां तिरुपति भीमास मसाला. రుచించి ఆనందిద్దాం, లోకాన్ని మైమరచి జీవిద్దాం. తిరుపతి భీమాస్ మసాలా.